ఎప్పుడైనా ఆలోచించారా? శరీరం ఆగిపోయినా మనసు పరుగెత్తడం ఆపుతుందా? అడుగులు తడబడినా కలలు తడబడవా? జీవితం అడ్డంకులు పెడితే మనసు దృఢంగా ఉంటే ప్రపంచాన్నే జయించచ్చు కదా. నవదీప్ సింగ్ సెహ్రాన్ అనే పేరు ఈరోజు భారతదేశం గర్వంగా పలుకుతోంది. కాని ఆయన ప్రయాణం అంత సులభం కాదు. హర్యానాలోని పానీపట్ జిల్లాలో పుట్టిన ఈ బాలుడు చిన్న వయసులోనే సెరెబ్రల్ పాల్సీ అనే వ్యాధి ఉంది. శరీరం సహజంగా ఎదగదు, వైద్యులు చెప్పారు. ఆ వ్యాధి కారణంగా ఆయన కదలికలు ఇతర పిల్లల కంటే కాస్త బలహీనంగా ఉండేవి. నడవడం, పరుగెత్తడం, శరీర నియంత్రణ అన్నీ కష్టంగా అనిపించేవి. స్కూల్లో కొందరు పిల్లలు ఆయనని ఎగతాళి చేసేవారు, కొందరు దూరంగా ఉండేవారు. కాని ఆయన తండ్రి మాత్రం ఎప్పుడూ ఆయనకు వెన్నంటి నిలిచాడు. ఆయన తండ్రి ఒక మాజీ రెజ్లర్, రైతు మరియు శ్రమికుడు. ఆయన నవదీప్కి ఎప్పుడూ ఒక మాట చెప్పేవాడు: శరీరం కాదు, మనసు దృఢంగా ఉంటే ప్రపంచాన్నే జయించవచ్చు. ఆ మాట నవదీప్ సింగ్ జీవితానికి మార్గదర్శకమైంది. చిన్న వయసులోనే ఆయన ఇతర పిల్లల కంటే తక్కువగా కదిలేవాడు, నడవడానికి కూడా కష్టపడేవాడు. స్కూల్లో ఎగతాళి, రోడ్డుపై చూపులు, మాటల్లో అవమానం ఇవన్నీ ఆయన బాల్యంలో భాగమయ్యాయి. కాని ఆ అవమానాలే ఆయనకు ఇంధనమయ్యాయి. చిన్నప్పుడే ఆయన కూడా తండ్రిలాగే రెజ్లర్ అవ్వాలని అనుకున్నాడు. కాని తన తక్కువ ఎత్తు, శారీరక పరిమితుల కారణంగా ఆ క్రీడలో చాలా దూరం వెళ్ళలేకపోయాడు. అప్పుడే ఆయన జీవితంలో కొత్త ప్రేరణ వచ్చింది. టెలివిజన్లో నీరజ్ చోప్రా జావెలిన్ విసిరిన క్షణం చూసి నవదీప్ హృదయంలో ఒక కల పుట్టింది. ఒకరోజు నేను నా దేశం కోసం ఈ జావెలిన్ని ఆకాశంలోకి విసరాలి అనుకున్నాడు. అక్కడి నుండి ఆయన క్రీడా ప్రయాణం మొదలైంది. 10 ఏళ్ల వయసులోనే ఆయన జావెలిన్ త్రోలో శిక్షణ ప్రారంభించాడు. మొదట్లో శరీరం సహకరించక ఇబ్బంది పడేవాడు. కాని ప్రతిరోజు సాధన ఆగలేదు. 2017లో దుబాయ్లో జరిగిన ఏషియన్ యూత్ పారా గేమ్స్లో నవదీప్ తన మొదటి బంగారు పతకం గెలుచుకున్నాడు. ఆ రోజు మొదటిసారి ప్రపంచం భారతదేశం నుండి వచ్చిన ఈ యువకుడి పేరును గర్వంగా పలికింది. ఆ క్షణం నుండి ఆయన వెనక్కి తిరిగి చూడలేదు. 2020లో టోక్యో పారా ఒలింపిక్స్కి అర్హత సాధించి భారతదేశాన్ని ప్రాతినిధ్యం వహించాడు. దేశమంతా ఆయనపై ఆశలు పెట్టుకుంది. ఆయన త్రూబలంగా ఉన్న ఫలితంగా 4వ స్థానం వచ్చింది. చాలామంది విమర్శించారు, కొందరు మర్చిపోయారు. కాని అది ఆయనను మరింత కఠినంగా మార్చింది. కాని నవదీప్ మాత్రం ఆ ఓటమిని ఒక పాఠంగా తీసుకున్నాడు. తండ్రి మాట గుర్తుకు వచ్చింది: నువ్వు పడిపోతే పర్వాలేదు, కాని లేవకపోతే అదే ఓటమి. ఆ మాటతో ఆయన మళ్లీ సాధన మొదలుపెట్టాడు, ఈసారి మరింత పట్టుదలతో. 2024లో ప్యారిస్ పారా ఒలింపిక్స్ వేదికపై నవదీప్ మరోసారి నిలిచాడు. ఆ రోజు ఆయన కళ్లల్లో భయం లేదు, కేవలం నమ్మకం మాత్రమే ఉంది. జావెలిన్ ఆయన చేతి నుండి గాల్లోకి ఎగిరి 47.32 మీటర్ల దూరం దూసుకుపోయింది. ఆ క్షణంలో భారత జెండా గాల్లో రెపరెపలాడింది. ప్రేక్షకుల చప్పుళ్ల మధ్య ప్రపంచం ఒక్కసారిగా ఆ పేరు వినింది: నవదీప్ సింగ్ ఇండియా నుండి గోల్డ్ మెడల్ సాధించాడు. ఆ బంగారు పతకం ఆయన జీవితంలోని అన్ని ఎగతాళీలకు సమాధానం. అది ఒక చిన్న పిల్లవాడి గాయపడ్డ మనసుకు గౌరవం. అది ధైర్యానికి, పట్టుదలకు ప్రతీక. ఆ తర్వాత ఆయన ప్రపంచ ఛాంపియన్షిప్లలో సిల్వర్, బ్రాంజ్ పతకాలు గెలుచుకున్నాడు. ఇప్పుడు ఆయన కేవలం అథ్లెట్ మాత్రమే కాదు, ఆదర్శంగా నిలిచిన యువకుడు. దేశానికి సేవ చేస్తూ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు. ఆయన విజయాల వెనుక ఉన్నది కేవలం శ్రమ కాదు, ప్రతిరోజు చేసిన పోరాటం, ప్రతి మాటలో ఉన్న తండ్రి ప్రేరణ. నవదీప్ సింగ్ కథ మనందరికీ ఒక పాఠం చెబుతుంది: శరీరం పరిమితమైన మనసు పరిమితం కాదు. మనసు పెద్దది అయితే ఎలాంటి అడ్డంకులు వచ్చినా అవి మన దారిని ఆపలేవు.
సెరెబ్రల్ పాల్సీ ఆయనను బలహీనుడిని చేయలేదు, అది ఆయనను అజేయుడిని చేసింది. ఆయన నిరూపించాడు, ధైర్యముంటే అసాధ్యం అనే పదం కూడా తలవంచుతుంది. నవదీప్ సింగ్ షెహ్రాన్, ప్యారిస్ పారా ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్, భారతదేశ గర్వం. ఆయన కథ కేవలం విజయగాథ కాదు, అది ఆశ, పట్టుదల, ఆత్మవిశ్వాసం కలయిక. ఆయన మనందరికీ ఒక స్ఫూర్తి. ఆయన నిరూపించాడు, ధైర్యముంటే అసాధ్యం కూడా మన ముందే మోకరిల్లుతుంది. నవదీప్ సింగ్ షెహ్రాన్, ప్యారిస్ పారా ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్, భారత గర్వం. ఆయన కథ కేవలం విజయగాథ కాదు, అది ఆశ, పట్టుదల, ఆత్మవిశ్వాసం కలయిక. మరి ఇప్పుడు చెప్పండి, శరీరం ఆగిపోతే మనసు పరిగెత్తలేదా? మనసు దృఢంగా ఉంటే ప్రపంచాన్నే జయించవచ్చు కదా. మరి ఒక్కసారి మనసుతో ఆలోచించండి, శరీరం ఆగిపోయిందని మనసు ఆగిపోతుందా? అడుగులు తడబడతాయి, కాని కలలు తడబడవు కదా. జీవితం ఎన్ని అడ్డంకులు పెట్టినా మనసు దృఢంగా ఉంటే ప్రపంచం మన ముందే వంగిపోతుంది. నవదీప్ సింగ్ షెహ్రాన్, ఈ పేరు ఈరోజు భారతదేశం గర్వంగా పలుకుతోంది. సెరెబ్రల్ పాల్సీ అనే వ్యాధి ఆయన శరీరాన్ని బలహీనపరిచింది, కాని ఆయన మనసు మాత్రం ఇనుములా దృఢంగా నిలిచింది. ఒకప్పుడు స్కూల్లో ఎగతాళి చేసినవారు ఈరోజు ఆయన జావెలిన్ గాల్లో ఎగిరినప్పుడు చప్పట్లు కొడుతున్నారు. ఒకప్పుడు అతనికి సాధ్యం కాదు అన్నవారు ఈరోజు ఆయన సాధించిన గోల్డ్ మెడల్ ఫోటోలను గర్వంగా షేర్ చేస్తున్నారు. ప్యారిస్ పారా ఒలింపిక్స్ వేదికపై ఆ జావెలిన్ గాల్లోకి ఎగిరిన క్షణం, అది కేవలం ఒక త్రూ కాదు, అది ఆయన జీవితమంతా చేసిన పోరాటానికి సమాధానం. ఆ గాల్లో ఎగిరింది ఆయన కల. ఆ గెలుపు క్షణంలో ఆయన తండ్రి మాటలు నిజమయ్యాయి, మనసు దృఢంగా ఉంటే ప్రపంచాన్నే జయించవచ్చు. ఆ బంగారు పతకం కేవలం ఒక గెలుపు కాదు, అది ఆయన కన్నీటి చుక్కలతో మలిచిన కిరీటం. అది ఒక తండ్రి ఆశలకు ప్రతిఫలం, ఒక కుమారుడి పట్టుదలకు ప్రతీక, మొత్తం దేశం గర్వంగా ఎగరేసిన జెండా. నవదీప్ మనకు నేర్పాడు, శరీరం పరిమితమైన మనసు పరిమితం కాదు. కష్టాలు మన మార్గాన్ని అడ్డుకుంటాయి, కాని మనసు ముందుకు సాగాలి. ఆయన నిరూపించాడు, ధైర్యముంటే అసాధ్యం కూడా మన ముందే మోకరిల్లుతుంది. ఇది కేవలం నవదీప్ సింగ్ కథ కాదు, ఇది మనలో ప్రతి ఒక్కరిలో దాగి ఉన్న అజేయ మనసు యొక్క గాథ. ప్రతిసారి మనం పడివే గాథ, ప్రతిసారి మనం పడిపోతే ఆయన గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఆయన చూపించాడు, జీవితం నిన్ను వెనక్కి లాగినా నువ్వు ముందుకు విసరాలి, నీ జావెలిన్లా. మరి చివరగా మనమందరం ఒకసారి ఆలోచించాలి, జీవితం ఎప్పుడూ మనకు సౌకర్యాలివ్వదు, కాని మనసు దృఢంగా ఉంటే అడ్డంకులే మన బలమవుతాయి. ప్రపంచం నిన్ను తక్కువగా చూసినా నువ్వు నీ కృషితో ఎత్తుగా నిలబడగలవు. ఆయన కథ మనందరికీ గుర్తు చేస్తుంది, శరీరం పరిమితం కావచ్చు, కాని మనసు అంతులేనిది. నవదీప్ సింగ్ షెహ్రాన్ అదే నిరూపించాడు. సెరెబ్రల్ పాల్సీ అతని శరీరాన్ని బలహీనపరిచింది, కాని అతని మనసు మాత్రం ప్రపంచాన్ని జయించే శక్తిగా మారింది. If you think this content was informative and inspiring, please like the video, share it with your friends, and subscribe for more amazing stories.